ఇదెక్కడి న్యాయం? మరి గౌరవనీయులు, గురువులు, పూజ్యులు, ప్రొఫెసర్లు ఇదేనా వ్యవహరించే తీరు? ఇన్ని రకాలుగా ప్రజల్ని మభ్యపెట్టినట్టు కాదా ఇది? ఒక క్లారిటీ లేకుండా గోడ మీద ఉన్నట్టుగా కాదా ఇది? ఇదే ప్రొఫెసర్ గారికి, ఇదే జర్నలిస్టులకి నేను మరో సూటి ప్రశ్న అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణకి ఏంటి సంబంధం, పవన్ కళ్యాణ్ గారి తెలంగాణకి ఏంటి సంబంధం అని పదే పదే రెచ్చగొడుతూ బూతులు మాట్లాడుతూ, ఎంత దౌర్భాగ్యమైన బూతులు మాట్లాడుతున్నారు. ఇదా జర్నలిజం? ఇదా తెలంగాణ తత్వం? తెలంగాణలో ఇలాగే ఉంటుందా పద్ధతి? ఎస్, బరాబర్ మాట్లాడతారు, ఇక్కడ తప్పేం లేదు. కానీ చాలా స్పష్టంగా సబ్జెక్టు మాత్రమే మాట్లాడే తెలంగాణలో ఈ రోజు బూతులు ఎందుకు వస్తున్నాయి? జర్నలిస్టుల ముసుగులో ఈ విధంగా బూతులు మాట్లాడమని మిమ్మల్ని ఎవరు ప్రేరేపిస్తున్నారు? దీని గురించి మాట్లాడాలి. ఇలాంటి బూతులు మాట్లాడే వాళ్ళ మధ్యలో కూర్చుని ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించారు. నన్ను ఏం చేసుకుంటారో చేసుకోండి, జైలుకు తీసుకెళ్తే తీసుకెళ్ళండి అంటున్నారు. అలాగే అక్కడ సిపిఐ నారాయణ గారు కూడా ఏదో మద్దతు ఇచ్చినట్టున్నారు. నాగేశ్వర్ గారిని అరెస్ట్ చేస్తే సీఎం గా బయటకు వస్తారని. మేబీ ఏమన్నా లెఫ్ట్ నాయకులు ఎవరైనా ఎదురు చూస్తున్నారేమో. లేదు అంటే ఇదే తెలంగాణలో ఉండి ఇంకెవరైనా ప్రొఫెసర్ అన్న పదం వాళ్ళకి ఉద్యమం దగ్గర నుంచి బాగా కలిసి వచ్చింది. ఎంతమంది ప్రొఫెసర్లు సమిధులయ్యారు. అదేవిధంగా ఇప్పుడు సమిధవ్వడానికి మరి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి అవసరం ఏమైనా పడిందా ఏ పార్టీకైనా? ఏం చేస్తున్నారు అసలు? ముఖ్యంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి నేను కొన్ని విషయాలు చెబుతాను. ఇదే పవన్ కళ్యాణ్ గారు సరే ఆయన వామపక్ష భావజాలంతో ఆయన తొలినాళ్లలో ఇదే సోషలిజం ఈ విధంగా ఉంటేనే కరెక్ట్ అనుకున్నప్పుడు మీ అడుగుల్లో అడుగులు వేశారు, మిమ్మల్ని మేధావులుగా చూశారు, ప్రతి సమావేశానికి మిమ్మల్ని పిలిచారు, మీకు ఆ గౌరవం ఇచ్చుకున్నారు. సరే, ఆనాడు ఆయన ఆ సిద్ధాంతాన్ని నమ్మారు కాబట్టి ఆ గౌరవం ఇచ్చారు అనుకుందాం. కానీ ఆయన బీజేపీలోకి వెళ్ళిన తర్వాత నేను సనాతనని అని బీజేపీ భావజాలాన్ని తీసుకున్న తర్వాత ఆయన రీసెంట్ గా అంటే ఆయన డిప్యూటీ సీఎం అవడానికి ముందు ఏడాది ముందు కాంగ్రెస్ నిర్వహించిన ఒక సమావేశానికి హైదరాబాద్కు వచ్చి కూర్చున్నారు. ఇదే మహబూబ్ నగర్ లో ఉన్న నల్లమల్ల యురేనియంకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సమావేశానికి దానికి మొత్తం కాంగ్రెస్ పార్టీ మొత్తం లెఫ్ట్ నాయకులు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా బీజేపీలో ఉన్నప్పటికీ కూడా ఆయన వచ్చి ఆ సమావేశాన్ని అడ్రస్ చేసి మీ అందరితో పాటు ఆయన గొంతు కూడా వినిపించారా లేదా ఆ అఖిలపక్ష సమావేశానికి? మరి అప్పుడెందుకు పిలిచారు తెలంగాణకి పవన్ కళ్యాణ్ గారిని? బీజేపీలో ఉన్నారని తెలియదా? ఇదే పవన్ కళ్యాణ్ గారు వచ్చి మరి ఇదే లెఫ్ట్ నాయకుల మధ్య కూర్చొని ఇదే తెలంగాణ గడ్డ మీద ఇదే యురేనియం మహబూబ్ నగర్ నల్లమల యురేనియానికి వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో ఆయన నిలబడలేదా? అప్పుడు గుర్తుకు రాలేదా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకి ఏం చేశారు అనేది? ఇక నెంబర్ 2, గద్దర్ లాంటి ప్రజా నాయకుడి పట్ల ఆనాటి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించింది? అలాంటి నాయకుడికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి, గద్దర్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఉన్న ప్రేమ వాత్సల్యం ఏ విధంగా ఉంటుంది? ఎంత గౌరవాన్ని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. ఒక తండ్రి బిడ్డల్లాగా ఉండేవాళ్ళు. ఇదే గద్దర్ గారి నుంచి ఆయన అలాంటి విప్లవ సాహిత్యాన్ని ఆయన పాటల్ని ఏ విధంగా మలుచుకున్నారు? ఆఖరికి గద్దర్ గారు మరణించే ముందు కూడా పవన్ కళ్యాణ్ గారిని కలవాలనుకున్నారు. ఇద్దరు కలిశారు. కొన్ని గంటల పాటు వాళ్ళు ముచ్చట్లు పెట్టుకున్నారు, మాట్లాడుకున్నారు. ఆయన మరణించే ముందు, గద్దర్ గారు మరణించే ముందు కలిసింది ఎవరిని? పవన్ కళ్యాణ్ గారిని. మరి అప్పుడు గుర్తుకు రాలేదా? తెలంగాణలో ఉన్న మా గద్దర్ని కలవడానికి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రావాలి? అయితే గీతే మేమెళ్ళి కలుస్తాం గానీ ఆయన రావడానికి వీల్లేదు అని బోర్డర్లో నుంచోపోయారా? ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇంకొక అంశం చెబుతాను. దర్శనం మొగులయ్య 12 మెట్లు కిన్నెరని ఆపరేట్ చేయడం ఎవ్వరి వల్ల కానిది. ఒక ఆర్ట్ అనేది మన మహబూబ్ నగర్ లోని ఒక వ్యక్తి దగ్గర ఉంది. ఏ మాత్రం ఆలు కూడా రాని వ్యక్తి 12 మెట్ల కిన్నెరని అలా ఓకగా ఆలపిస్తున్నారని తెలిసిన తర్వాత ఆయన సినిమాలో అవకాశం ఇచ్చి ఆయనకి జీతం ఇచ్చి జీవితం ఇచ్చి ఆ తర్వాత ఎవరు ఊహించని విధంగా ఎక్కడో ఉన్న మొగులయ్య అడవిలో మహబూబ్ నగర్ లాంటి అడవిలో ఒక చోట ఎక్కడో మూలన ఉన్న మొగులయ్యని ఢిల్లీకి తీసుకువెళ్లి పద్మశ్రీ ఇచ్చే వరకు ఆయన్ని ఎలివేట్ చేసింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కాదా? మరి ఆనాడు ఎవరు ఎందుకు మాట్లాడలేదు? ఆయన తెలంగాణ వ్యక్తి కాదని, తెలంగాణకి సంబంధం లేదని, మొగులయ్యనికి మీరెలా పద్మశ్రీ ఇప్పించగలుగుతారు అని ఎందుకు వీళ్ళెవరూ మాట్లాడలేదు? ఈ మాట్లాడిన వాళ్ళు. అలాగే ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇదే జనవరిలో ఆయన కొండగట్టు ఆంజనేయ స్వామి వారికి టీటీడీ ఆలయం నుంచి 30 కోట్ల రూపాయలు అక్కడ ఏపీ ప్రభుత్వంతో మాట్లాడి అలాగే టీటీడీ చైర్మన్ తో మాట్లాడి టీటీడీ నిధులు ఏవైతే ఉన్నాయో కొండగట్టు ఆంజనేయ స్వామి అభివృద్ధికి 30 కోట్ల రూపాయలు ఇచ్చారా లేదా? మరి ఆ సందర్భంలో ఎవరు మాట్లాడలేదు ఎందుకు? ఇదే తెలంగాణ ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం కానీ ఈనాటి ప్రభుత్వం కానీ ఎవరిచ్చారు? పవన్ కళ్యాణ్ గారు వచ్చి అప్పటికే అనేక సార్లు కొండగట్టు ఆంజనేయ స్వామి సెంటిమెంట్ గా ఆయన వెళుతూ ఉన్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ నుంచి
తీసుకొచ్చిన డబ్బుని తెలంగాణలో ఒక దేవాలయానికి ఇచ్చారు. ఇది దేవుళ్ళగానే ప్రేమగానే ఆంధ్ర ప్రజలు చూసారే గాని మరి ఇక్కడ టీటీడీ సొమ్ము అక్కడ తెలంగాణకి ఎలా తరలిస్తారు? అసలే ఇప్పటికే ఏమీ లేక చస్తున్నాం కాబట్టి ఎలా ఇస్తారని అడిగారా? ఇది మా అంజన్న, అది మా వెంకన్న అనుకున్నారు. అంతేగాని ఏ ప్రజలు అడ్డుపడలేదు. ఆంధ్ర ప్రజలు మరి మీరెందుకు అడ్డుపడలేదు? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డబ్బు మాకేం అవసరం, మా అంజన్నకి మేం కట్టుకోగలమని మీలో ఏ ఒక్కరైనా మాట్లాడారా? ఇవాళ ప్రెస్ మీట్లు మాట్లాడిన వాళ్ళు కానీ వీళ్ళ వెనుకున్న పార్టీల ముసుగులో ఉన్న వాళ్ళు కానీ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కానీ ఎవరైనా మాట్లాడారా? ఎవరూ మాట్లాడలేదు. మరి ఆ డబ్బు తీసుకొచ్చి ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇక్కడిచ్చి అంజన్నకి మొక్కు చెల్లించుకున్నారో లేదంటే తెలంగాణ మీద ప్రేమను చాటుకున్నారు. ఇక దానికి ముందు ఆ మధ్య కాలంలో బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం రవీంద్ర భారతిలో పెట్టే విషయంలో ఎంత పెద్ద గందరగోళాలు సృష్టించారు అంటే కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఎన్నో పాటలు పాడిన బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని రవీంద్ర భారతిలో పెడతాము అంటే ఇది ఒక అలజడి సృష్టించాలి. మీరు ఆంధ్రాలో పెట్టుకోండి, ఇక్కడ పెట్టుకోండి అని ఒక అలజడి రావాలి. అంతేగాని రవీంద్ర భారతిలో పెట్టొద్దు అని చెప్పడానికి ఎన్నెన్నో ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ జరిగిన అదొక ఘోరమైన క్రీడ. మళ్ళీ ఒకటి అంటే 12 సంవత్సరాలైన తరువాత కూడా ఒక పుష్కర కాలం అయింది 2 రాష్ట్రాలు విడిపోయిన తరువాత. అదే వీళ్ళు కోరుకున్న వీళ్ళకి నచ్చిన ప్రభుత్వం గనక ఇక్కడ ఉండుంటే ఇప్పుడు ఇవన్నీ రావు. ఆంధ్ర తెలంగాణ అన్న అంశమే రాదు. కేవలం ఇప్పుడు ఆ పార్టీ అధికారంలో లేదు కాబట్టి ఏదో ఒక సెంటిమెంట్ని ఏదో ఒక రూపంలో ఎక్కడా ఒక్కడ మొదలు పెట్టాలి. ఇంత దుర్మార్గమైన చర్య, ఇంత దుర్మార్గమైన ఆట. ఇదే ప్రొఫెసర్ గారిని అడుగుతున్నా, ఆయన ఇదే హైదరాబాద్లో కూర్చున్నారు, ఇదే ఆంధ్ర మీడియా ఛానళ్లలోనే కూర్చున్నారు. మళ్ళీ ఇప్పుడు మాత్రం ఆంధ్ర మీడియా ఛానళ్ళు అనేది ఇప్పుడు ఒక వేర్పాటువాదంగా ఇప్పుడు తీసుకొచ్చారన్నమాట. రైట్, ఇదే కూర్చొని ఇదే ఇన్నాళ్ల పాటు ఆయన మాట్లాడింది మరి ఏ మీడియా ఛానల్స్లో? ఇదే మీడియా ఛానల్స్లో కదా. ఇప్పుడెందుకు ఆయనకి కొత్తగా గుర్తొచ్చింది? సరే అనుకుందాం, ఇక్కడ ప్రొఫెసర్ గారు కూర్చొని మాట్లాడుతున్న ప్రొఫెసర్ గారు తెల్లారి లేసిన దగ్గర నుంచి ఆంధ్ర రాజకీయాల్లో ఇది అంటే అది, అదంటే ఇది, ఈ విధంగా జరుగుతుంది అనేది ఎన్ని విషయాలు ఇన్ బిహైండ్ ఏదో జరుగుతుంది అనే విషయాలని ఆయన మరి వడ్డీ వారుస్తున్నారా లేదా? ఆయన ఎనాలిసిస్లతో ఆయన విశ్లేషణలతో ఆ ఎదురుగా కూర్చున్న యాంకర్లు గుచ్చి కావాలని ఆయన నుంచి ఏదో రెచ్చగొడుతున్నట్టుగా చేసి ఈ సెన్సేషన్ కోసం జరుగుతున్న క్రీడ ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది చెప్పండి? మరి ఇప్పటి వరకు మా తెలంగాణలో కూర్చున్న మీరు ఒక లెఫ్ట్ భావజాలంతో ఒక పార్టీ మనిషిగా ఒక పార్టీ ఎమ్మెల్సీగా పనిచేసిన మీరు ఎలా మాట్లాడతారు ఇంకో పార్టీ మీద? మీరు రాజకీయ పార్టీ నాయకుడిగా మాట్లాడుతున్నారా? జర్నలిస్ట్గా అనాలిసిస్ చేస్తున్నారా? విశ్లేషకుడిగా వివరణ ఇస్తున్నారా? ఏం చెబుతున్నారు అని ఈనాటి వరకు ఎవరైనా సరే ప్రొఫెసర్ గారిని ప్రశ్నించారా? ఎవ్వరూ ప్రశ్నించలేదు. అయినా సరే ఈయన మాట్లాడింది తప్పు అంటే ఇక్కడ ఇది తెలంగాణ ఉద్యమం మొదలవుతుంది. సవాళ్ళు విసురుతారట, సవాళ్ళు.